కర్నూలు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2021 ఆగస్టులో 7 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు రంగమునికి జీవిత ఖైదు విధించింది. 2021 ఆగస్టులో హొలగొంద పిఎస్లో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నేడు నిందితుడికి కోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి, అప్పటికే ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, పలు మిగిలిన పోలీస్ సిబ్బంది, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో యాక్ట్ కోర్టుకి 2021 సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ మైనర్ బాలిక 7 సంవత్సరాల వయసు గల మైనర్ బాలిక బీజేహల్లి గ్రామానికి సంబంధించిన 7 సంవత్సరాల బాలిక పైన అమ్మాయి పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి రంగమణి అనే ముద్దాయి ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని చూసుకొని ఒంటరిగా ఉందని మార్నింగ్ టైంలో ఆ అమ్మాయిని పోయి లైంగిక దాడి చేయడం జరిగింది. లైంగిక దాడి చేసిన ఆ రోజు చేసిన టైంకి అదే రోజు పొలం పనికి పోయిన వాళ్ళ అమ్మ తిరిగి రావడము, ఆ లైంగిక దాడి నుంచి ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ అడగడము, ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు అని అంటే, ఇలా మన ఇంట్లోకి మునిరంగడు వచ్చి లైంగిక దాడి అని అంటే అతని ప్రైవేట్ పార్ట్ను అమ్మాయి నోట్లో పెట్టడం జరిగింది. దాని నుంచి ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకోవడము వాళ్ళ మదర్కి చెప్పడం జరిగింది. చెబుతూ ఇలాగే ఇంతకుముందు మీరు లేని టైంలో కూడా ఇంకా